హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ సూప్ అయితే చేసేద్దాం. ఇది కేవలం మష్రూమ్ సూపే కాదండి, క్రీమీ మష్రూమ్ సూప్. చాలా సింపుల్ స్టెప్స్తో రుచిగా అండ్ స్మెల్ చూస్తేనే అదిరిపోయేలా ఉండేలాగా అయితే ఉంటుంది. అయితే ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకుని ఒక 10 గార్లిక్ అయితే చిన్నగా తరిగి పెట్టుకొని ఆ బటర్లో వేసి ఒక్కసారి వేయించాలి. జస్ట్ 30 సెకండ్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని సాట్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా మష్రూమ్స్ అనే ఒక చిన్న బాక్స్లో ఇస్తారు కదా సూపర్ మార్కెట్లో, నేనైతే అది తీసుకున్నాను. అది తీసుకుని కట్ చేసుకుని ఆనియన్ వేగిన తర్వాత అందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్, ఇంకా 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలోపు 2 టేబుల్ స్పూన్స్ మైదా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మైదా అనేది ఆప్షనల్ అండి. యాక్చువల్గా అయితే ఇందులోకి గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. మైదా అన్హెల్దీ అనుకుంటే, జస్ట్ అప్పుడప్పుడే చేసుకుంటాం కదా అనుకున్న వాళ్ళు మైదా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. అండ్ నేనైతే మైదా వాడాను. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లోకి 1 గ్లాస్ మిల్క్, కొంచెం తగినంత మిల్క్ అయితే వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి కొంచెం థిక్ పేస్ట్ అవుతుంది. అలా అయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ పాలు అనేది వేయడానికంటే ముందే కొన్ని మష్రూమ్స్ కావాలంటే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకనంటే మనం బ్లెండ్ చేసిన తర్వాత ఈ సూప్ని మళ్ళీ ఈ ప్యాన్లో వేసి కొంచెం సేపు ఉడకనించిన తర్వాత మీరు కావాలంటే ఆ మష్రూమ్స్ ఇందులో వేసుకుంటే పంటికి కొంచెం క్రంచీగా తగులుతుంటే కూడా బాగుంటుంది. సో అలా కావాలంటే అలా చేయండి. లేదు అంటే మొత్తం ప్యూరీ కింద చేసేసుకుని బ్లెండ్ చేసుకుని దాన్ని కూడా సూప్లా చేసుకుని తాగొచ్చు కావాలంటే. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఆప్షన్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం క్రీమీగా అయిన తర్వాత అందులో లైట్గా కొన్ని మష్రూమ్స్ అయితే వదిలేను, బట్ మిగతాదంతా కూడా బ్లెండ్ చేసేసుకుని సూప్ కన్సిస్టెన్సీ లాగా చూసుకుని వాటర్ పోసుకోవాలండి. లేదంటే బాగా థిక్గా ఉంటుంది. సో సూప్ కన్సిస్టెన్సీ లాగా ఉండేటట్టు వాటర్ పోసుకొని బాగా మరగనిచ్చి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అప్పుడే మీకు ఆ సూప్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా నేను కొత్తిమీర కూడా వేసాను, జస్ట్ లైట్గా. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు చాలా సింపుల్గా అయిపోయే ఈ సూప్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. నేను చేసిన ఈ సూప్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.